ఇప్పుడు ఆటోల్లో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, మళ్ళా 2 వీలర్స్ కూడా వెళ్తున్నారు, ముసలి వాళ్ళు వెళ్తున్నారు, చాలా మంది కింద పడినారు. ఇక్కడ ఈ ప్రదేశంలో చాలా మంది కింద పడినారు. అంటే ఈ మెయిన్ ప్రధాన రహదారి ఇది. దాదాపుగా 15-20 గ్రామాలకు మళ్ళీ తెలంగాణకు ఇక్కడ నుంచే వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణకు వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. నాగల్దిన్నె దాటిన తర్వాత తెలంగాణ ఉంది, బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ నుంచే వెళ్ళాలి. మరి పెద్ద పెద్ద వెహికల్ వెళ్తున్నాయి. మరి ఇవన్నీ పరిస్థితులు చూసుకొని అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేనేమంటా అంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తోంది, ప్రజలకు సేవలు చేస్తోంది, ప్రజలకు నిధులు కేటాయిస్తోంది, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంది. మరి గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ నిధులు కేటాయించింది గుంతలు పూడిక కోసం. మరి ఆ నిధులు ఏమయ్యాయి? నందవరం మండలానికి ఎన్ని నిధులు వచ్చాయి? మరి ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రావస్థలో ఉన్నారా? కేవలం కనీసం కొత్త రోడ్డు వేయకపోయినా పర్లేదు, కనీసం ఆ గుంతలు పూడిస్తే ప్రమాదాలకు నిలయంగా మారింది ఇది. ఆ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించిన వారవుతారు. దీని మీద మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. మా భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా, రాష్ట్ర నాయకులకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం, ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ పూడికలన్నా కనీసం జరిగేంత వరకు మేము ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కృషి చేస్తామని చెప్పేసి, పోరాడి కృషి చేస్తామని చెప్పేసి ఈ విలేకరుల సమావేశంలో చెప్తున్నామండి అనే ఉద్దేశంతో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు విశ్వాసం పోతుంది, కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. నందవరం మండలంలో రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఈరోజు రావడానికి కారణం మీ అలసత్వం, మీ నిర్లక్ష్యం వల్లే. అధికారులకు గట్టిగా హెచ్చరిస్తున్నాము, మీరు ఖచ్చితంగా తొందరలోనే ఈ పరిస్థితి తీసుకురాకపోతే అధికారుల మీద, లోకాయుక్తలో కూడా మీ మీద కేసు వేయాల్సి వస్తుంది. ఏంటండి ఈ పరిస్థితి? మీరు రోజు ఈ విధులు నిర్వహిస్తున్నారు కదా, ఇక్కడ ఇదే రోడ్డు మీదే ప్రయాణిస్తున్నారు మీరు. మరి మీకు తెలియడం లేదా? ఏం చేస్తున్నారు మీరు? ఇది చాలా దారుణమైన పరిస్థితులు. అధికారులు కూటమి ప్రభుత్వ లక్ష్యాలని నీరు గారుస్తున్నారు, ప్రజలకు చేసే సేవలను అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితి చాలా దారుణం. ఇలాంటివి తక్షణమే ఈ రోడ్డు యొక్క పరిస్థితిని కనీసం గుంతలు పూడ్చి మీరు ప్రజలకు మంచి చేయాలి. ప్రమాదాలు జరిగితే ఎవరు కాపాడతారండి? ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు ఈ విషయంలో తొందరలో నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే అధికారుల మీద ప్రైవేట్ కేసులు వేస్తాం.